ఓం శం ఓం. స్నేహితులారా, విశేషంగా ఎల్లుండి రాబోతున్నటువంటి ఏదైతే రథసప్తమి ఉంది, ఆ రథసప్తమి వైశిష్టమేమి, అందులో మనం ఏం ఆచరించాలి అంటే దానికి ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తుంది. మాఘే మాసి సితే పక్షే సప్తమి కోటి భాస్కర కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యాం ఆయురారోగ్య సంపద. అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి సప్తమి ఉంటుంది, అది కోటి భాస్కర. అంటే కోటి సూర్యులు ఒక చోట చేరితే ఎంత ప్రభావమో అంత ప్రభావము కలిగినటువంటి రోజు అది. అందువల్ల ఆ రోజు విశేషంగా స్నానాలు, విశేషంగా అష్టార్ఘ్యము, ఆ తర్వాత దీపదానము, ఇవన్నీ ఏం చేస్తుందంటే ఆయుష్ని అభివృద్ధి చేస్తుంది అని. సో ఆ యొక్క స్నానం మనం ఏ విధంగా చేయాలి అంటే దానికి అర్కపత్రైర్ సబదరైర్ దూర్వాక్షత సచందనై. అంటే అర్కపత్రం అంటే ఏదైతే సూర్యునికి సంబంధించినటువంటి ఆకు ఉంది, అర్కపత్రం, దాన్ని, తర్వాత బదర పండులు అది, ఆ తర్వాత దూర్వ అక్షత్తలు గంధ సహితంగా దీన్ని మనం ఉంచుకొని నమస్తే రుద్రరూపాయ రసానాం పతయే నమః వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే అని విశేషంగా ఆ సూర్యుని స్మరించుకుంటూ మనం స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏమి స్మరించాలి అంటే యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. ఈ రథసప్తమికి మాకరీ అనే ఒక పేరు కూడా ఉంది. ఏ పూర్వ జన్మలలో ఏదైతే నేను పాపం చేసి ఉన్నానో ఆ పాపము వలన ఏదైతే నాకు ఇక్కడ దుఃఖము రోగము కలుగుతుంది, ఆ రెండిటిని కూడా దూరం చేయి, దూరం చేసి నన్ను రక్షించు అని ఆ సప్తమి, ఆ మాకరి అనేటువంటి ఈ సప్తమిని మనం ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత విశేషంగా అర్ఘ్యాన్ని మనం ఇవ్వాలి. స్నానం అయిన తర్వాత అర్ఘ్యం అంటే ఏమేమి ఇవ్వాలి అంటే అష్టాంగ లక్షణమైన అర్ఘ్యాన్ని ఇవ్వాలి అని ఉంటుంది. అష్టాంగం అంటే ఏమి? ఆపః క్షీరం కుశాగ్రాణి దద్యక్షత తిలాస్తథ యవా సిద్ధార్థకాశ్చేతి అర్ఘ్యో అష్టాంగ ఈరిత అని. అంటే నీళ్లు, పాలు, దర్భలు, అంటే దర్భ యొక్క కొన, ఆ తర్వాత పెరుగు, అక్షతలు, ఆ తర్వాత నువ్వులు, ఆ తర్వాత బియ్యం, ఈ అన్నిటితో కలిపి మనం అర్ఘ్యం ఇవ్వాలి. దీన్ని అష్టాంగం అంట. ఇది అర్ఘ్యం యొక్క అష్టాంగ లక్షణం. దీంతో ఏం చేయాలి అంటే సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమి సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర అని ఈ అష్టార్ఘ్యంతో, అష్టాంగమైనటువంటి అర్ఘ్యంతో ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మనం ఆ యొక్క తర్పణ చేసినప్పుడు, అంటే అర్ఘ్యాలను వదిలినప్పుడు జన్మ జన్మాంతరాలు చేసినటువంటి పాపం నాశనం అవుతుంది. ఈ జన్మలో ఆరోగ్య వృద్ధి అనేది జరుగుతుంది అని ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది. కొంతమంది బ్రాహ్మణులు ఇక్కడ రథసప్తమి అంగత్వేన తర్పణ లేదు అని చెప్తారు. కాదు, రథసప్తమి సూర్యునికి అని తర్పణ లేదు, కానీ ఇది మన్వాది. మన్వాదిలో శ్రార్థం అనేది బ్రాహ్మణులకు విహితం కనుక మన్వాది ప్రయుక్తంగా ఇక్కడ మనకి ఆ యొక్క తర్పణాదులు అనేది వదలాలి. విశిష్టంగా ఆ మాఘమాసంలో వచ్చేటువంటి ఏదైతే ఈ రథసప్తమి ఉంది, అది జ్ఞాన ప్రకాశాన్ని, ఇప్పుడు మనకి దారి కనిపిస్తే ముందుకెళ్తాం. అందువల్ల ఆ సూర్యునందు కూడా ప్రార్థన చేసుకుని మనకి సరైనటువంటి భవిష్యత్తు దారి చూపించలేని ప్రార్థన చేసుకుని ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఎటువంటి శోకం లేకుండా మనల్ని వచ్చే సంవత్సరం వరకు కూడా నడపలేని చెప్పి ప్రార్థన చేసుకుంటూ
ఆస్మద్ గురువంతర భారతిక ప్రాణాంతర్గత శ్రీ లక్ష్మీనారాయణ నందు నా 2 మాటలను సమర్పిస్తున్నాను. ఓం శం ఓం.